వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని సూచించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టాలని, ఆ తదుపరి ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కించాలన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సంబంధిత వివరాలను అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుల్ను ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టాలని, ఆ తదుపరి ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కించాలని పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. సుమారు 60-70 బూతుల్లో టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ చేశారని, వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి నిన్న ఫిర్యాదు చేశారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని అన్నారు. సుమారు 60 నుంచి 70 బూతుల్లో రిగ్గింగ్ చేశారని, వెబ్ కెమెరాల ఫుటేజీ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరినట్లు తెలిపారు. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయని, మహిళలు భయాందోళనకు గురై గుడిలో తలదాచుకున్నారని పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి, మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి చంపాలను చూస్తే పోలీసులు స్పందించలేదని, ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారని అన్నారు. దానివల్లనే హింస చెలరేగిందని, ఈ హింసకు బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్ను గెలిపించాలని నిర్ణయించారని పేర్కొన్నారు. మాచర్లలో తుమ్మరకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసిందని, టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్ళని గంగమ్మ గుడిలో బందీలుగా నిర్బంధించి ఆడవాళ్ళని 20 గంటలు మే 13వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం మరుసటి రోజు 2 గంటల వరకు వాళ్ళని నిర్బంధిస్తే కనీసం అక్కడున్న ఎస్పీ, ఐజీ వాళ్ళని పలకరించడానికి కూడా పోలేదు. నేను 10 సార్లు చెప్పా, కనీసం మీరు పోతే మనోధైర్యం ఉంటుంది, వాళ్ళకు భరోసా కల్పించండి అంటే అది కూడా చేయలేకపోయారు. మరి మరుసటి రోజు మేమందరం నాయకులు పోయి ఆ ఆడవాళ్ళని అక్క చెల్లెమ్మల్ని ఇళ్ల దగ్గర వదిలేస్తే మళ్ళీ మా మీద దాడి చేయడానికి తెలుగుదేశం నాయకులు. సరే ప్రతిఘటించాం, ఎదురుదాడి చేస్తామనే సంఘటన జరగబోతే అప్పుడు పోలీసులు స్పందించి ఇంకొంతమంది వచ్చి ఎవరిని వాళ్ళ దారి పంపించేటట్టు చేశారు. ఇదా పోలీసుల పాత్ర? ఎవరి పోలీసులు? ఎలక్షన్ కమిషన్ వేసిన వాళ్ళు కాదా? అకస్మాత్తుగా వారం రోజుల్లో ఎలక్షన్ ఉండగా అనేక మందిని మార్చేశారు. పోయిన వాళ్ళు ఏదో ఎలక్షన్ చేయలేని వాళ్ళలాగా కొత్త వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఏమైంది ఈరోజు? ఎందుకు ఇన్ని సంఘటనలు? ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఎలక్షన్ కమిషన్ వహిస్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ వహిస్తుందా? లేదు నక్కజిత్తులతో ఇదంతా ప్రేరేపించిన చంద్రబాబు నాయుడు గారు భరిస్తాడా? సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని, అయినా భద్రతా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పురంధరేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారని, ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగిందని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఎక్కడైతే హై రిస్క్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ మీద ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళింది. దాని మీద అక్కడ గొడవలు జరిగేటటువంటి, ఘర్షణలు జరిగేటటువంటి
అవకాశం ఉంది, దీని మీద ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వదిలేశారు. దీంతోపాటు అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్నికల కమిషన్ని, ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేయండి అని ఒక పక్క చెప్తూనే, ఒక పక్క ఏ అధికారుల్ని పోస్టింగ్స్ ఇవ్వాలో కూడా ఈ కూటమి, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి కూటమి పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మాచర్ల కానీ, గురజాల కానీ, సత్తెనపల్లి కానీ, నరసరావుపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో మీరు రాసినటువంటి ఉత్తరం మూలంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికల కమిషను ఎమ్మెల్యే ఒక పోలింగ్ స్టేషన్లోకి పోయి ఏదో చేశాడు అని చెప్పని, ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పని, పరారైపోయాడని చెప్పని ఏదో సీఈఓ చేసిన ప్రకటనను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే కౌంటింగ్ ప్రక్రియను సక్రమంగా జరగనిస్తారా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లను వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇంత జరుగుతుంటే చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ పరిధిలో, మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే చీఫ్ సెక్రటరీ ఈ పదవిలో ఉండడానికి అర్హత లేదు, నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి అని దేవినేని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లను వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇంత జరుగుతూ ఉంటే చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పోలింగ్ నాడు సహకరించలేదు, కౌంటింగ్ నాడు మీ సంగతి చూస్తామంటూ వాళ్ల కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూతులు తిడుతూ బెదిరిస్తున్నారు అని అధికారులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగితేనే రిటర్నింగ్ అధికారులకు రక్షణ ఉంటుందని దేవినేని అన్నారు. సినిమా ఫకీలో ఎమ్మెల్యే అనుచరులు బ్లూ మీడియా ఛానల్స్లో ప్రచారం చేశారని, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ధనుంజయ రెడ్డి తతంగం అంతా చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. రఘురామరెడ్డి, సజ్జల, భార్గవ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఆంజనేయులు పర్యవేక్షణలో కొంతమంది పోలీసులను బెదిరించి ఇటువంటి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారని విమర్శించారు. పిన్నెల్లి దేశం వదిలిపెట్టి వెళ్లాడా, రాష్ట్రం వదిలి వెళ్లాడా, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని దేవినేని ప్రశ్నించారు. ప్రజావేదిక విధ్వంసంతో వైఎస్ జగన్ చేసిన అరాచక పాలన ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో పరిసమాప్తమైందని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషన్ సీఈఓ చెప్పిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న వారిని అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయాలని పేర్కొన్నారు. మందలిస్తే సజ్జనాడు దీన్ని సమర్థిస్తా ఉన్నాడు, కాసు మహేష్ రెడ్డి దీన్ని సమర్థిస్తా ఉన్నాడు, అనిల్ కుమార్ దీన్ని సమర్థిస్తా ఉన్నాడు, అచ్చోసి రాంబాబు దీన్ని సమర్థిస్తా ఉన్నాడు. అంటే వైసీపీ పార్టీ అపధర్మ ముఖ్యమంత్రి వాళ్ళ తాబేదారులంతా కూడా ఈవీఎం ధ్వంసం చేసిన దాన్ని సమర్థిస్తున్నారంటే రేపు కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి? ఎంతో కష్టపడి ఓటేసిన ఉద్యోగస్తులంతా కూడా మేము వేసిన ఓటు ఏమవుతుందని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆశా వర్కర్ నుంచి అంగన్వాడీ దగ్గర నుంచి ఉద్యోగస్తులంతా వాసి మేల్ముద్రలు అంటారు, సంతకాలు పెట్టలేదంటారు, స్టాంప్ వేయలేదంటారు. దీని మీద ఆన్ పేపర్ పెట్టి సిఇఓ గారు కలెక్టర్లకి, డిఈఓలకి ఇస్తే తప్ప ఆ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం కానీ అక్కడ ఆ వ్యాలిడ్ ఓట్లను పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఈఓను ఆదేశించింది. ఆయన వెంట 4 వ్యక్తులకు మించి ఉండకూడదని తేల్చి చెప్పింది. ఆయన దర్యాప్తునకు ఆటంకం కలిగించడం గానీ, సాక్షులను బెదిరించడం గానీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మధ్యంతర ముందస్తు బెయిల్ సమయంలో ఎలాంటి నేర ఘటనలకు పాల్పడడానికి వీల్లేదని ఆదేశించింది. విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి ఆదేశాలిచ్చారు. ప్రధాని మోదీ ఈ నెల 8న విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డీజీపీకి లేఖ పంపింది. ర్యాలీ ప్రారంభానికి 45 నిమిషాల ముందు ప్రారంభమైన తర్వాత చివరిలో డ్రోన్స్ ఎగురవేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల తీరును గర్హిస్తూ డీజీపీకి ఘాటు లేఖ పంపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడలో ఈ నెల 8వ తేదీన రోడ్ షో నిర్వహించారు. ప్రధానితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మహాకూటమి అభ్యర్థులు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. బందర్ రోడ్డుపై నిర్వహించిన ఈ రోడ్ షోకు అశేషంగా ప్రజలు తరలివచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా స్పందించింది. భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి లేఖ పంపించింది. ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభమైన తర్వాత చివరిలోనూ డ్రోన్స్ గాలిలో ఎగరవేశారని, ఇది ముమ్మాటికి భద్రతా వైఫల్యంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ ముందుగానే ప్రధాని రోడ్డు షో ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించింది. కానీ రాష్ట్ర పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోయారని ఆక్షేపించింది. ప్రధాని రోడ్ షోకు 45 నిమిషాల ముందు డ్రోన్లను గుర్తించిన ఎస్పీజీ ఒక డ్రోన్ కదలికలను జామర్ల ద్వారా నిలిపివేసిందని, వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. ఆ తర్వాత కూడా డ్రోన్స్ ఎగరవేశారని ఎస్పీజీ ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ ఇప్పుడు భద్రతా వైఫల్యంగా తేల్చుతూ వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీపీకి లేఖ చేరింది. రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన 2 పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనల నేపథ్యంలో సత్తెనపల్లిలో 4 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ జరపాలని మంత్రి అంబటి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించారని మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. నిందితులకే పోలీసులు పహారా కాస్తారని మరోసారి నిరూపించారన్నారు. వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ను ఇలానే దగ్గరుండి కాపాడారని ఆరోపించారు. ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారు? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లుందని తెలుగుదేశం పార్టీ నేత పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయరని, డీజీపీ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈసీ ఇకనైనా వారి నిజ స్వరూపం తెలుసుకోవాలని, సీబీఐని రంగంలోకి దించాలని పేర్కొన్నారు. పిన్నెల్లిని పట్టుకోలేని వారికి చలో మాచలను అడ్డుకునే హక్కు ఎక్కడిది? ఆయన్ను తప్పించడంలో మొదటి నుంచి అధికారుల పాత్ర సుస్పష్టం అని పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడిని చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఆ పదవి నుంచి తొలగించాలని తెదేపా సీనియర్ నేత కనకమెండల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టడంలో సీఎస్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. సీఎస్ ను తొలగించకపోతే కౌంటింగ్ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే పోలీసులపై ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు. సీఎస్ను తొలగించకపోతే కౌంటింగ్ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కనకమెండల రవీంద్ర కుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసులపై ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు ఘటనల వీడియోలు బయట పెట్టాలన్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లోని వీడియోలను విడుదల చేయాలని తెలిపారు. మాచర్ల ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎక్కువ శాతం మంది పోలీసులు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా ఉన్నారని ఆక్షేపించారు. అలాంటి పోలీసుల సహకారంతోనే పిన్నెల్లి తప్పించుకున్నారని అన్నారు. ఘటనకు బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుఫానుగా మారుతుందని స్పష్టం చేసింది. బలమైన అల్పపీడనం కారణంగా రాగల 2 రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుఫానుగా మారుతుందని స్పష్టం చేసింది. ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనున్నప్పటికీ దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పేమీ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బలమైన అల్పపీడనం కారణంగా రాగల 2 రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లా
జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన దృష్ట్యా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గుంటూరు నగరం ప్రగతి నగర్ శివారులో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో నిల్వ చేసిన యూజీడీ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం ప్రగతి నగర్ శివారులో భారీగా మంటలు వ్యాపించి ఆ ప్రాంతమంతా భారీ స్థాయిలో పొగ వ్యాపించింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దాదాపు 4 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. గుంటూరు నగరం ప్రగతి నగర్ శివారులో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో నిల్వ చేసిన యూజీడీ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం ప్రగతి నగర్ శివారులో భారీగా మంటలు వ్యాపించి ఆ ప్రాంతమంతా భారీ స్థాయిలో పొగ వ్యాపించింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దాదాపు 4 గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. సంఘటనలో 1.5 కోట్ల విలువ చేసే యూడీజీ పైపులు దగ్ధమయ్యాయి. ఇదే ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న మరిన్ని పైపులు అగ్నికి ఆహుతి కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో కొద్ది నెలల నుంచి షాపోజీ అండ్ పల్లంజీ గ్రూప్ వారు యూజీడీ పైపుల్ని పెద్ద సంఖ్యలో నిల్వ చేశారు. శివారు ప్రాంతం కావడంతో పాటుగా ఈ ప్రాంతంలో కొబ్బరి బొండాలు, చెత్త కాగితాలు రోడ్లపై పడవేస్తున్నారు. జనసంచారం లేని ఈ ప్రాంతంలో దాదాపు 2 కోట్లకు పైగా విలువ చేసే యూజీడీ పైపుల్ని నిల్వ చేశారు. వీటి చుట్టూ ఎటువంటి రక్షణ కవచం ఏర్పాటు చేయలేదు. ఆకతాయిలు కాగితాలు వెలిగించడంతో వాటి నుంచి వచ్చిన మంటలు పైపులకు అంటుకున్నాయా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పైపుల్ని తగలబెట్టారా అనే కోణంలో పాత గుంటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనలో అగ్నిమాపక శాఖ డీఎఫ్ఓ ఎం శ్రీనివాసరెడ్డి, గుంటూరు 1 స్టేషన్ ఆఫీసర్ పి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొని మంటల్ని అదుపు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.